రాత్రికాలపు ప్రార్థన. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నన్ను ఆదుకొను దేవుడవు, మా పక్షమునందున్న దేవుడవు, మా హృదయ వాంఛలను తీర్చు దేవుడవు, మేలుతో నా హృదయమును తృప్తిపరచు దేవుడవు తండ్రి. మా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు, మమ్మను తలంచుకొనుచున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, అత్యున్నతుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి, పాపంతో నిండుకొని పాపము చేత పడిపోయిన స్థితిలో పాపులలో ప్రధానమైన పాపిగా ఉన్న నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మాపై శాశ్వత ప్రేమను చూపి మమ్మను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు. మా నిమిత్తమై మీకున్న సర్వాన్ని కోల్పోయినారు దేవా. ఏమీ లేని వానిగా, దీనునిగా, రిక్తునిగా మిమ్మను మీరు తగ్గించుకొని మా కొరకై ఎవరూ చెయ్యని సిలువ త్యాగాన్ని మీరు చేశారు తండ్రి. అయ్యా, మీరు చూపిన కృపను బట్టి, మీరు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి, మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరుపెట్టడానికి, మా ప్రార్థన మనవులను మీ సన్నిధిని సమర్పించడానికి మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలమంతా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా భారానంతా మీరు భరించినారు. ఇరుకులు, ఇబ్బందులలో, కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, శ్రమలలో, సమస్యలలో, శోధనల చేత కన్నీరు కారుస్తున్న మా కన్నీటిని తుడిచి మాలో ఉన్న భయాన్ని తొలగించి మమ్మను ధైర్యపరిచినారు, మమ్మను బలపరిచినారు. మాకు తోడయ్యున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా మాటల చేత, తలంపుల చేత మీకు అవిధేయతగా జీవిస్తూ మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ మమ్మను మీరు క్షమించినారు. మమ్మను మీరు ప్రేమించి ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలోని మా ప్రియుల మధ్య కలతలు, కలహాలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, అసూయలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. అందరూ కలిసి మెలిసి ఐక్యత, ప్రేమ, అనురాగం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు సంతోషాన్నిచ్చే, వారిని చక్కగా పెంచే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడి వారిగా సిద్ధపరచండి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు మీరే సహాయం చెయ్యండి. ప్రతి కుటుంబం అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలను ఏ విధంగా పెంచాలో మీరే తల్లిదండ్రులకు చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, చిన్న బిడ్డలను వారు నడవవలసిన త్రోవను నడిపించే జ్ఞానం మీరే వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలను ప్రమాదాల నుండి, రోగాల నుండి, జబ్బుల నుండి, ప్రతి అనారోగ్య పరిస్థితి నుండి కాపాడమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. అయ్యా, చిన్న బిడ్డలందరినీ మీ చేతులుంచి రక్షించండి, దీవించండి. అన్ని విషయంలో బిడ్డలు అభివృద్ధి పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. అపాయంలో చిక్కుకుపోయిన వారిని మీరు విడిపించండి దేవా. అయ్యా, మీరే వారిని కాపాడండి దేవా. ప్రమాదంలో గాయపడిన వారిని మీరు బాగు చేయండి దేవా. గాయాలను మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీడు చెయ్యి వారి నుండి, మోసం చేసే మోసగాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. అయ్యా, మా ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఏ ఒక్కరూ కూడా అపవాది వేసే వలలో, అపాయకరమైన పాపంలో పడిపోకుండా బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే సమస్తమును కోల్పోయిన వారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆస్తులను కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వంత
సొంత వారిని కోల్పోయి సంతోషం, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా వారి యొక్క జీవితాలలో ముఖ్యమైనవి కోల్పోయి కన్నీటి పర్యాంతమవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఓదార్చండి దేవా. కోల్పోయిన వాటికంటే రెండంతలు అధికముగా నీ బిడ్డలకు మరలా అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వారసత్వపు పాపాల నుండి, వంశ పారంపర్యంగా వస్తున్న శాపాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి జీవితంలో మేలులు జరగడం లేదని, వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా సరైన ఉద్యోగం రావడం లేదని, సంబంధాలు కుదరడం లేదని, ఏ పరీక్షలో, ఏ యొక్క ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవ్వడం లేదని, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు అపజయం ఎదురవుతుంది, నా ఎదుటే అన్ని దారులు మూయబడ్డాయి, నాకు దిక్కెవరు, నాకు సహాయం ఎవరు చేస్తారు, నాకు మంచి రోజులు రావా, నా దుఃఖం తీరదా అని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు ఆలస్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా, ఆలస్యం వెనుక అద్భుతాన్ని దాచి ఉంచే గొప్ప దేవుడవు తండ్రి. తప్పక నీ బిడ్డల ఎడల మేలైన వాటిని జరిగించే దేవుడవు. మీ సొంత సమయంలో బిడ్డలు ఆశించినవి, వారు తలంచినవి వారు పొందుకొనుటకు మీరు సహాయం చెయ్యండి. అయ్యా, నీ బిడ్డలకు ఏది మేలైనదో, ఏది ఆశీర్వాదకరమో మీకు తెలుసు దేవా. సకాలంలో మీ మేలుల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు హృదయంలో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు కలిగి పాపపు కోరికలతో జీవిస్తున్నారు దేవా. వాటి నుండి విడుదల పొందుకోలేక, పాపాన్ని జయించలేక పదే పదే పాపంలో పడిపోతున్నారు. ఈ సమయాన వారి హృదయాన్ని మీ రక్తంతో కడగండి దేవా, శుద్ధీకరించండి ప్రవ్వా. వారు కూడా వారి హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుని ప్రార్థిస్తూ పాపపు కార్యాలను జయించగలిగే జయ జీవితాన్ని, ప్రార్థనా శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవితాలలో మీరెన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు, మంచి పనులు చేసినప్పటికీ మేమింకా మీపై సనుగుతూ గునుగుతూ మీకు విరోధంగా, మీకు దుఃఖకరంగా నడుచుకుంటున్నాము దేవా. మీ మాట వినని వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, కృతజ్ఞత లేని బ్రతుకులను బ్రతుకుతున్నాము. దయతో మమ్మను క్షమించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రియులు ఆహారం లేదని, ఉండడానికి సరైన గృహం లేదని, ఉద్యోగం లేదని, వ్యాపారం బాగా సాగట్లేదని, చదువు లేదని, జ్ఞానం లేదని, నాకేం చేత కాదు, నేనేం చెయ్యలేను, నా స్థితి మారదు, నా బ్రతుకు ఆశీర్వదింపబడదు అనే బిడ్డలు వారి స్థితిగతులను తలుచుకుంటూ ఎంతో దుఃఖిస్తుండగా వారితో మీరు మాట్లాడండి దేవా. వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. అయ్యా, మీరే వారి స్థితిని అంతటినీ మార్చమని, వారి బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మెండైన మేలులు, ఆశీర్వాదముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఈసారైనా ఉద్యోగం వస్తుందా, ఈసారైనా ప్రమోషన్ వస్తుందా, ఈసారైనా నాకు సంతానం కలుగుద్దా, ఈసారైనా వివాహం సంబంధం కుదురుద్దా అని రకరకాలుగా బాధపడుచుండగా బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వారి కోరికలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. మరి ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తృప్తిపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడవు. దయచేసి నీ బిడ్డల ఎడల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా తలంపులు మీ తలంపుల వంటివి కావు దేవా. మా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు ప్రవ్వా. ఉన్నతమైన ఉద్దేశములను మా పట్ల కలిగి ఉన్న దేవుడో మీరే తండ్రి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ యందు భయభక్తులు గల వారి ఎడల మీ కృప అంత అధికముగా ఉన్నది గనుక
నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో భద్రపరచండి దేవా. మీ కనికరం చొప్పున వారిని కనికరించండి దేవా. మీ యొక్క ఉన్నతమైన కార్యములను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి మీరే వారిని పోషించమని ప్రేమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్నేహితులు లేని వారికి ప్రాణ స్నేహితుడిగా మీరుండండి దేవా. విధవరాండ్రులకు ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా. వారి అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, అయ్యా, బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువులను బట్టి, పగవారిని బట్టి, విరోధులను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, బాధలను, భయాలను ఎదుర్కొంటున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలను నిందిస్తూ, అవమానాల పాలు చేస్తూ, ఎంతో దుఃఖానికి గురి చేస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, శ్రమల పాలు చేస్తున్న వారిని మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలు ఏడుస్తుంటే, నీ బిడ్డలు బాధపడుతుంటే, నీ బిడ్డలు భయాందోళనలో జీవిస్తుంటే అయ్యా, వారిని చూచి ఊరుకునే దేవుడో కాదు ప్రవ్వా. మీరు ఆనందించే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డల కన్నీటిని తుడిచే దేవుడవు. వారిలో ఉండే భయాలను దూరపరిచే దేవుడవు. వారి చుట్టూ గొప్ప రక్షణను కలగజేసే దేవుడవు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ దినమున ఉద్యోగాలు రాలేదని, వ్యాపారాలు బాగా సాగలేదని, అనుకున్న పని నెరవేరలేదని, అనేకుల నుండి వ్యతిరేకతలు, మోసాలు ఎదురైనాయని, అనారోగ్యం నయం కాలేదని, ఆర్థిక సహాయం దొరకలేదని, ఫలానా వారు మోసం చేశారని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, ఉద్యోగం రాలేదని, అయ్యా, ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధలను మీరు తొలగించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు కుమారుడు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఈనాడు వరుసగా కుమార్తెలేనా, అందరూ కుమారులేనా అని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలను కూడా మీరు తీర్చండి అయ్యా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి. వారు కలిగినటువంటి బిడ్డల్ని బట్టి సంతోషించే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. ఈనాడు వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని బాధపడుచున్నారు దేవా. అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తున్నారు దేవా. ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు తండ్రి. ఈ సమయాన అలాంటి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి అనారోగ్య స్థితి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరూ మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా. అయ్యా, మీ నామంలోనే మా పాపానికి క్షమాపణ దొరుకుతుంది. మీ నామమును బట్టే మాకు స్వస్థత, మీ నామములో మాకు రక్షణ, మీ ఘనమైన పూజింపదగిన కొనియాడబడు నామమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని రక్షించండి దేవా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యానికి గురయ్యి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మీరు రక్షించండి దేవా. అయ్యా, దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, బిడ్డల అక్కరలు, కొరతలు
కొరతలు సంపూర్ణంగా మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ప్రతి బిడ్డకు సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, బిడ్డల హృదయంలో ఉండే వేదన, బాధలు, కృంగుదల, నిరుత్సాహాలన్నిటినీ సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.